బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు ఫ్యామిలీ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫిర్యాదు చేయడానికి పిఎస్ కు బయలుదేరి మధ్యలోని వెనక్కి వెళ్లిపోయాడు మంచు మనోజ్. ముందు డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాడు మంచు మనోజ్. లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు అంటున్నారు పోలీసులు. కేసు పెట్టకుండా మనోజ్ ను అడ్డుకున్నారు సన్నిహితులు అంటూ చర్చ జోరందుకుంటోంది. మోహన్ బాబు మనోజ్ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్, మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం డయల్ 100కి ఫోన్ చేసి ఆయన ఫిర్యాదు చేశారనేది విస్తృత ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా డయల్ 100కి ఫోన్ చేస్తున్న విషయాన్ని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. మంచు ఫ్యామిలీ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫిర్యాదు చేయడానికి పిఎస్కు బయలుదేరాడు మంచు మనోజ్. ఈ మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయాడు మంచు మనోజ్. ముందు డయల్ 100కి ఫోన్ చేశాడు, సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలంటూ కూడా పోలీసులు అన్న నేపథ్యంలో కేసు పెట్టడానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. కేసు పెట్టడానికి బయలుదేరిన నేపథ్యంలో దారి మధ్యలోనే బయలుదేరిన తర్వాత మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయిన ఆ విజువల్స్కి సంబంధించి కూడా ప్రస్తుతం చక్కలు కొడుతోంది. అయితే ఆయన వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మధ్యలో కలగజేసుకొని ఈ ఇష్యూని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే మంచు లక్ష్మికి సంబంధించి ఇక్కడ పేరు వినిపిస్తోంది. మంచు లక్ష్మి, ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఆమె చెప్పిన సందర్భంలో, అంటే ఇటు మంచు మనోజ్కి సంబంధించి పెళ్లి వ్యవహారంలో, ఇటు మౌనికతో పెళ్లి వ్యవహారంలో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషించారు. తాను చెప్పిన సందర్భాన్ని కూడా మనం గమనించాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచు లక్ష్మి నేరుగా రంగంలోకి దిగి ఈ ఇష్యూని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తేనే చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో లిఖితపూర్వకంగా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేందుకు మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. కానీ మార్గం మధ్యలోనే ఆయన వెనక్కి వచ్చేశారనేది చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతోంది కేసులో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మంచు మనోజ్ని వెనక్కి వచ్చేవని చెప్పింది ఎవరు? మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా అక్కడ అడ్డగలిగింది ఎవరు? ఎందుకంటే ఉదయం నుంచి కూడా దాదాపు 11 గంటల నుంచి జరుగుతున్న ఇష్యూలో ఆఖరిగా ట్విస్ట్ చోటు చేసుకునే చెప్పుకోవాలి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చిట్టిబాబు గారు, ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు? ఎందుకంటే మంచు మనోజ్ డయల్ 100 కాల్ చేశారనేది పోలీసులే కన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చిట్టిబాబు గారు, అంటే ఎవరి మధ్యలో ఆపారండి ఇది విషయం? అతను మంచు మనోజ్ ఫోన్ చేయలే 100కి, అతను స్టాఫ్ ఫోన్ చేసే ఎవరో కంగారు పడి. అంతే కేసులు ఫైల్ చేయటం కానీ ఎవరో కేసు అటు కానీ ఇటు కానీ ఎవరో ఫైల్ చేయలే. ఇది తండ్రి కొడుకుల మధ్య సంవాదం. ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న సమస్య. అది వాళ్ళ ఇంటర్నల్ కుటుంబ సమస్య. అది అనవసరంగా బజార్కి వచ్చింది. వాళ్ళు ఎవరో ఆ పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళ పిఏలు సడన్ గా కంగారు పడి ఏదో పని 100కి ఫోన్ చేశారు. కానీ ఇది బయట రావాల్సిన విషయం కాదు. అది ఆ పిల్లాడు కొంచెం రఫ్ టైపు. మోహన్ బాబు పిల్లల్ని పక్షపాతం లేకుండా తన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్కే పక్షపాతం ఉండదు. తన పర్సనల్ స్టాఫ్ అయినా, పనిచేస్తున్న స్టాఫ్ అయినా ఎవరైనా సమానంగా ఉంటుంది. ఎవరు నా పర్సనల్ అని స్పెషల్ గా చూడటం కూడా ఉండదు. అంతా ఒకే రేంజ్ లో ఉంటుంది. ఆ పక్షపాతం అనేది తెలియదు. అలాంటి తన బిడ్డల మధ్య ప్రతిపక్ష చూపిస్తారా? లేదు. అన్ని సుఖంగా జరిగినాయి. కాకపోతే విష్ణునేమో తన సమర్థంతో తనకి ఇచ్చిన దాన్ని తను పెంచుకుంటూ వెళ్తున్నాడు. మెట్టు పైకి ఎక్కుతున్నాడు తన కష్టంతో. ఇక్కడేమో మనోజ్ ఏమో బ్యాలెన్స్ లేదు, కంట్రోల్ లేదు. తనకి ఎటుపోతాడు, ఏ ఎమోషనల్ క్యారెక్టర్, ఒక బ్యాలెన్స్ లేని క్యారెక్టర్. సో హీ లూజింగ్ ది గ్రిప్. సో తను ఎదగలేకపోతున్నానని ఏదో ప్రతిసారి ఏదో గొడవ చేస్తా ఉంటే కరెక్ట్ కాదు కదా. అది తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవ. అది తండ్రి కొడుకు ఆశ విషయాల్లో తనకు అది కావాలి ఇది కావాలని ఏదో అడగటము, అది కాదు ఇచ్చింది ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా, రకరకాల కారణాలు ఉంటాయి. అవును చిట్టిబాబు గారు, ఆ కుటుంబాన్ని చాలా రోజుల నుంచి మీరు గమనిస్తున్నారు. ఆ కుటుంబాన్ని చాలా సన్నిహితులు కూడా మీరు చాలా దగ్గర నుండి చూస్తున్నారు. ఎప్పటి నుంచి ఉంది ఇష్యూస్? ఈ మధ్యలో ఏమైనా సెటిల్ అయ్యే ప్రయత్నం జరిగాయండి? లేదు, ఇది అమ్మాయి పెళ్లి కాడ నుంచి బాగా పెరిగింది. అంతకు ముందు ఆ పిల్లాడు కొంచెం టెంపర్మెంట్ ఎట్లా ఉన్నా కూడా మోహన్ బాబు మేనేజ్ చేసుకుంటూను పిల్లలను మళ్ళీ సమయం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ పిల్లతోటి పెళ్లి అయిన తర్వాత, ఆ పెళ్లికి ముందు ఆ విడాకులప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది మోహన్ బాబు చూసుకున్నాడు. ఫస్ట్ వైఫ్ ఇవ్వాల్సింది అమ్మాయికి భరణం ఇవ్వాల్సింది మోహన్ బాబు చూసుకున్నాడు.
తర్వాత ఈ పెళ్లి మోహన్ బాబుకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పిల్ల మొదటి భర్తను విడిపోయినప్పుడు కూడా కారణాలు చాలా పెద్ద కారణాలు. సో ఇలాంటి పిల్ల మనకి సెట్ కాదు, మన ఇంటికి సెట్ కాదు అని మోహన్ బాబు అభిప్రాయం. అయినా సరే ఈ అమ్మాయిని చేసుకుంటానని అతను చేసుకున్నాడు. సో అప్పటి నుంచి తేడాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇన్స్టిగేషన్ చేయటం, ఇతను రెచ్చగొట్టడం, ఇతను ఇంట్లో గొడవ పడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కొంతకాలంగా. అది ఇంటింటి 4 గొడవల మధ్య జరుగుతున్నాయి. వాళ్ళు అనవసరంగా అది ఎవరో ఫోన్ చేసేసి 100కి ఫోన్ చేయటం అనవసరంగా చెప్తే ఇది మనం చర్చించాల్సిన విషయాలు కాదు, ఇంట్లో విషయాలే. వాళ్ళ తండ్రి కొడుకులు ఏ తండ్రి కొడుకులు కొట్టడం తప్పు చేస్తే మనం అమెరికాలో లేం కదా. అమెరికాలో అయితే పిల్లలు కొడితే కేసు. కానీ మీరు అన్నట్టుగా బహుశా ఇది చర్చించాల్సిన విషయం కాకపోయినప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయమైనా ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత మా తండ్రి కొడుకుల మధ్య ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు కానీ ఆంధ్రదేశంలో సెన్సస్ తీస్తే 190 కుటుంబాల్లో ఉంటాయి. అదే సినిమా వాడు కనుక దాన్ని మనం ఎక్కువ ఆతృతగా మాట్లాడుతున్నాం. ఇలాంటి కొన్ని వందల కుటుంబాల్లో ఉంటాయి ఆంధ్రదేశంలో. ఆస్తులు సంపాదించినాక సంపద సంపాదించిన కుటుంబాల్లో ఒక బిడ్డలు ఉంటే వేరు, 2-3 బిడ్డలు ఉంటే ఖచ్చితంగా తేడాలు వస్తూ ఉంటాయి. ఆవిడ నిర్మల వైఫ్ ఉన్నారు, ఇప్పుడు మనోజ్ వాళ్ళ అమ్మ నిర్మల గారు ఉన్నారు. ఆవిడ కొడుకును సముదాయించి కరెక్ట్ కాదని చెప్పడం ఆవిడ చెప్తా ఉంది. ఏది కరెక్ట్ కాదు నువ్వు జరుగుతూ ఉంటాయి. ఒకేసారి వినే బాబత్ కాదు. ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే ప్రాబ్లం, విష్ణు ఎంత డిసిప్లైన్ గా, మోహన్ బాబు ఎంత డిసిప్లైన్ గా క్రమశిక్షణతోటి ఏ పని చేసినా ఒక డిసిప్లైన్ గా ఎలా చేస్తాడో విష్ణు కూడా అలా తయారయ్యాడు. శుభ్రంగా ఆ డిసిప్లైన్ లో వెళ్తున్నాడు. ఈ పిల్లాడేమో ఆ డిసిప్లైన్ ట్రాక్ తప్పాడు, ఈ టెంపర్మెంటల్ గా తయారయ్యాడు. ఎప్పుడు ఎందుకు ఏ విషయంలో రెచ్చిపోతాడో తెలియదు. అక్కడే కెరియర్ కూడా నాశనం చేసుకున్నాడు. అలాగే ఇవన్నీ ఉంటాయి కదా బాధలు. కెరియర్ మంచి పర్సనాలిటీ ఉంది, మంచిది, కెరియర్ కూడా జరగొట్టుకుంటున్నాడు. ఇవన్నీ ఉంటాయి కదా ఫ్యామిలీలో. అలాంటిది ఆ డిస్టర్బెన్స్ లో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కొన్ని 1-20 ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ బయటికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనవసరంగా వాళ్ళు ఎవరో 100కి ఫోన్ చేయడంతో బయటకు వచ్చింది కానీ అనవసర విషయాలు. అంటే ఇక్కడ ఎందుకంటే మీరు గతంలో కూడా వచ్చింది ఒక విష్ణుకి అలాగే మనోజ్ కి మధ్య ఒక ఇష్యూ తలెత్తిన ఒక వీడియో బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? తర్వాత ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందండి? వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య డిస్టెన్స్ ఏర్పడింది. తనకు రావాల్సింది తనకు కాకుండా విష్ణుకి వెళ్ళిద్దరు, విష్ణుకి ఎక్కువ వచ్చిందను ఇలా ఉంటాయి కదా. ఈ సమస్యల్లో ఆ డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. ఆ డిస్టర్బెన్స్ విష్ణు దూరంగా జరిగాడు. ఇక వద్దు నీతో నాకు వద్దు, దూరంగా జరిగాడు. డిస్టెన్స్ తోనే ఉంటున్నాడు. ఎక్కువ కలుపుకోకుండా ఏదో కలిసినప్పుడు సంతోషం అంతే వస్తే తను ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అనవసరం గొడవలు వద్దని. ఎందుకంటే తన క్యారెక్టర్ అది, తన ఇది అది పిల్లాడు. ఈ మనాడికి అట్లా కాదు. మనాడు కొంచెం రెచ్చిపోయే క్యారెక్టరు. అక్కడ కెరీర్ కూడా పోగొట్టుకుంది అక్కడే కదా. రెచ్చిపోయే క్యారెక్టరు, ఎవరినైనా ఎదిరించే క్యారెక్టరు. తండ్రిని కూడా ఎదిరించాడు, చంపచేయడం అనిపించాడు అంతే. తండ్రి కొడుకుని కొట్టడం తప్పే ఉంది. కొడతారు, తిడతారు, కొడతారు అవసరమైతే. తండ్రి కొడుకుని కొట్టడం పెద్ద విశేషమా? మీరు అన్నట్టుగా ఎందుకంటే ఆస్తుల అంశం అనేది, ఆస్తుల పంపకం అనేది ఇక్కడ శిక్షిపోతుంది అనేది మొదటి నుంచి జరుగుతున్న చర్చ. సో ఆస్తుల పంపకం ఇప్పుడు జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఆల్రెడీ జరిగిపోయిందా అండి? ఆల్రెడీ జరిగిపోయిందమ్మా. ఇక ఉన్నది తన తదనంతరం ఎవరికి ఏమి ఇవ్వాలనేది తప్పితే మిగతా ఎవరెవరికి ఇవ్వాలి ఇచ్చేసాడు. ముగ్గురికి, కూతురికి ఇల్లు ఇచ్చేసాడు. ఇవ్వాల్సిన ల్యాండ్ ఎవరికి ఇవ్వాల్సిన ముగ్గురికి ఇచ్చేసాడు. వాళ్ళు ఇక వాళ్ళని పెంచుకుంటారో చూసుకుంటారో వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆస్తుల పంపకం మళ్ళీ అంటే ఇప్పుడు తదనంతరం ఇవ్వాల్సిన ఆస్తులు ఉన్నాయి కదా, తదనంతరం ఎవరికని అవి ఎవరికి రాస్తాడు? అది సమస్య. వీళ్ళ గొడవ అంతా అది తన ఇష్టం, తన కష్టాతీతం. ఇది తనకేమి తాతల ఆస్తి కాదు. ఇక మోహన్ బాబు ప్రతి రక్తపొట్టు సంపాదించిన సొమ్ము ఇది కనుక తన ఇష్టం ఎవరికి రాస్తాడు. అది నాకు రాయకుండా మొత్తం రాసేస్తాడేమో అని ఈ పిల్లాడి కంగారు. అలా ఎందుకు చేస్తాడు మోహన్ బాబు? ఎంత చెడ్డ కొడుకే కదా. ఏ కొడుకు వస్తే కొడుకు ఇస్తాడు, కానీ వీడికి అనుమానం. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంత ఎన్ని వివాదాలు వచ్చినా ఏమైనా కొడుకే తండ్రి. సో ఇటువంటి సినారియోలో విష్ణు కూడా ఏమైనా ఎంటర్ అయ్యి ఈ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. విష్ణు ఎంటర్ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. విష్ణు ఎంటర్ అయితే నిర్మల, మోహన్ బాబు గారి వైఫ్ నిర్మల
ఆవిడ ఎంటర్ఫైర్ అయ్యి సాల్వ్ చేయడం తప్పితే విష్ణు ఎంటర్ అంటే ఇంకా లేకపోతే ఇంకా పెరుగుద్ది. ఎందుకంటే విషయమే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యమే కదా. అవును. అది చిట్టిబాబు గారు ఇక్కడ మంచు లక్ష్మి గురించి కూడా ఇప్పుడు అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇటు మంచు మనోజ్ కి సంబంధించి పెళ్లి వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది మంచు లక్ష్మి అని కూడా చర్చ ఉంది. దాంతోపాటు తను కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు మంచు లక్ష్మి. సో ఇప్పుడు మంచు లక్ష్మి ఏమైనా రంగంలోకి దిగారా ఈ ఇష్యూ సాల్వ్ చేసే ప్రయత్నంలో కావచ్చు, లేకపోతే వచ్చే అవకాశం? మంచు లక్ష్మి కానీ విష్ణు కానీ ఈ విషయంలో వీళ్ళిద్దరు విషయంలో ఎవరు ఇంటర్ఫైర్ అయినా పెరుగుతు తప్పితే తరగదమ్మా. ఎందుకంటే మంచు లక్ష్మి వన్ సైడెడ్ గా అటు ఉంది, విష్ణు ఇటు ఉన్నాడు కనుక వీళ్ళిద్దరూ వన్ సైడ్ మధ్యలో తల్లిగా కన్న తల్లిగా ఆవిడే నిర్మలంగా చూసుకోవాలి. ఆవిడ ఎంటర్ చేస్తుంది, మాట్లాడుతుంది, తప్పుని కోపడుతుంది. ఆ మాట ఆవిడ మాట వింటాడు, ఏదైనా కాస్త కూస్తో వింటే ఆవిడ మాట వింటాడు, ఇంకెవరి మాట వినడు మాట్లాడు. అంటే ఇక్కడ విష్ణు మోహన్ బాబు ఆ తర్వాత మంచు లక్ష్మి ఒక వర్గం, మంచు మనోజ్ ఒక వర్గం కింద అనుకోవాలా? లేదు, మంచు లక్ష్మి మనోజ్ ఒకటిగా ఉన్నారు. అది మంచు లక్ష్మినే పెళ్లి కూడా చేసింది కదా. నాన్న వద్దంటే కూడా నాన్నని కాదని తన ఇల్లు నుంచి చేసింది పెళ్లి. మోహన్ బాబు ఆడపిల్లగా ఎక్కువ చదివించాడు. ఆ చదువును అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుని తనే నిలబడి పెళ్లి చేసి. సో మీరు అన్నట్టుగా ఏ కుటుంబం ఇష్యూస్ రాకూడదు, కానీ ఇష్యూస్ రైజ్ అయిన తర్వాత మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఎందుకంటే ఒక మంచి అయినా చెడైనా కాస్త ఇన్ఫ్లుయెన్స్ గా ఉంటుంది. ఇప్పుడు ఎన్టీవీలో వేసిన ట్వీట్స్ అది తీసేశారు. ఎందుకంటే నేను మాట్లాడాను, ఆ తర్వాత మోహన్ బాబు కూడా మాట్లాడటంతో తీసేశారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసేశారు. రైట్. సో ఈ ఇష్యూలో సాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటే, లేకపోతే ఎందుకంటే ఇందాక విజువల్ చూడడం జరిగింది, ఆయన బయటకు వచ్చాడు, తర్వాత ఫిర్యాదు చేయడానికి బయటకు వచ్చాడు, కానీ ఆయన మళ్ళీ రిటర్న్ అయిపోయాడు అంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. సో ఈ రోజు సాల్వ్ అయ్యే ఇది కంటిన్యూ అవ్వదు, సబ్సైడ్ అయిపోద్ది, సైలెంట్ అయ్యి ఒక 2 రోజులు వాడు పెద్దలు ఆవిడ తల్లి మాట్లాడుతుంది. తల్లి మాట కాదండి, తల్లి అంటేనే మనోజ్ ఎవరి మాట అయినా ఆయనకు పోయి తల్లి మాట వింటాడు. తల్లి ఆవిడకి నచ్చలేదు ఈ పరిస్థితి, ఆవిడ ఖచ్చితంగా కోపడుతుంది, కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే మాట్లాడుకు తీరు వేరు పద్ధతి వేరు ఇలా కాదు అని ఆవిడ కోపడుతుంది, మందలిస్తుంది, అవి సబ్సిడీ అయిపోతుంది. రైట్. చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అంశానికి సంబంధించి అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, ఎవరు ఎటువైపు ఉన్నారు, ఏం జరిగే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా మంచు మనోజ్కి మంచు విష్ణుకి మధ్య ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, దాంతోపాటు మంచు మనోజ్కి మంచు మోహన్ బాబుకి మధ్య ఇప్పుడు ఇష్యూ రైజ్ అయ్యింది అని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎస్, ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది, పోలీసుల వెర్షన్ కావచ్చు, లేకపోతే చిట్టిబాబు గారు అన్నట్టుగా ఇది కుటుంబ వివాదం, కుటుంబం ఇష్యూ, ఇది మరి ముఖ్యంగా కొద్ది రోజులుగా కొనసాగుతోంది. ఆస్తుల పంపకానికి సంబంధించి టచ్ అయింది, దాంతోపాటు ఇప్పుడు ఆస్తుల పంపకం జరిగిపోయింది అనేది చిట్టిబాబు గారి వెర్షన్. ఇక్కడ మిగిలిన ఆస్తులకు సంబంధించి ఏం జరుగుతుందంటే ఇక్కడ కుటుంబంలో ఇష్యూ రైజ్ అవుతోంది. సో దీని మీద క్లారిటీ వస్తే కనుక దాదాపుగా ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంది అనేది మరొక అంశం. సో మొత్తంగా ఇటు మంచు విష్ణు అలాగే మంచు మనోజ్కి సంబంధించి విషయం పక్కన పెడితే మంచు మనోజ్కి మంచు మోహన్ బాబుకి మధ్య ఈ వివాదం తలెత్తిందంటూ చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ ఎవరి మాట వింటాడు, ఎవరు మంచు మనోజ్ని కాస్త కామ్ డౌన్ చేయగలరా అనేది ఇప్పుడు తీవ్రమైన చర్చాంశంగా మారింది. లేదు ఆయన ఫిర్యాదుకు వెళ్తారా, ఫిర్యాదుకు వెళితే కనుక ఇక్కడ సినారియో మారే అవకాశం ఉంది. కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్దలు రంగంలోకి దిగి మంచు మనోజ్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారా, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారాయి. సో చూద్దాం మంచు మనోజ్కి సంబంధించి, అలాగే మంచు మోహన్ బాబుకి మధ్య జరుగుతున్న ఎపిసోడ్లు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతుంది, ఇంకా ఎటువంటి ట్విస్టులు చోటు చేసుకోబోతున్నాయి అనేది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.